And when I was 16 years old, మరి నా వయసు 16 సంవత్సరాల వయసు ప్రాయంలో ఉన్నప్పుడు 2 times I swallowed poison. మరి 2 సార్లు నేను విషం తాగేసినాను. I thought I would die. నేను చనిపోతానని నేను అనుకున్నాను. Why? What is the reason? కారణం ఏంటండి? I was fed up of myself. నా విషయంలో నాకి నేను విసిగెత్తిపోయినాను. I appeared to myself as a hypocrite. మరి నాకు నేను ఒక వేషధారిగా చూడగలుగుతూ వచ్చినాను. Wearing the Bible and showing as though I was a good Christian. మరి ఇతరులకు చూసినట్లయితే మంచి క్రైస్తవునిగా నేను కనపరిచే ప్రయత్నం చేస్తున్నాను. Out of hearts about sinner. మరి ఆంతర్యంలో హృదయాంతరంలో గమనించినట్లయితే నేను పాపిగా ఉన్నాను. And because I hated myself, మరి నన్ను నేనే ద్వేషించుకున్న కారణాన్ని బట్టి, I could not change myself. నాకు నేనే ఎటువంటి మార్పు నాలో తీసుకురాలేకపోయిన కారణాన్ని బట్టి, and then I swallowed poison. మరి విషాన్ని నేను తాగేశాను. First time I did not die. మొదటిసారి నేను చనిపోలేరు. Again I tried, I did not die. తిరిగి ప్రయత్నం చేస్తాను కానీ చనిపోలేరు. Born in a Christian family, క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. going to church, సంఘానికి పోతున్నాను, reading the Bible, బైబిల్ చదువుతున్నాను. all namesake, there is no inner change. అన్ని కూడా మామూలుగానే సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి కానీ ఆంతర్యమైనటువంటి మార్పు లేదు. Religion is not important. అయితే మతం అనేది ప్రాముఖ్యమైనది కాదు. The Lord Jesus Christ should come into our life. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయంలోనికి రావాలి. So after trying to commit suicide, one day I tried to meet some people who said they were born again Christians. మరి ప్రయత్నాలన్నీ కూడా జరిగిపోయి కొనసాగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తిరిగి జన్మించిన కొంతమంది క్రైస్తవులను నేను కలుసుకున్నాను. And they told me very simple. వాళ్ళు ఎంతో సాధారణంగా సరళమైన విధానంలో చెప్పినారు. And I said, no, how is it simple? Because I tried for 16 years. అయ్యా ఇది ఎట్లా సాధారణమైన సరళమైన విషయం అంటే 16 సంవత్సరాలు ప్రయత్నం చేశానని అన్నాను. Then they made me to read 1 John 1:9. అప్పుడు 1 యోహాను 9:9 వారు నాకు చదివించారు. 1 John 1:9. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 1 అక్కడ 9 If we confess our sins, He, Lord Jesus Christ, is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రంగా చేయును. And I said, I do it every day. మరి ప్రతిరోజు చేస్తున్నాను కదా. And morning I say, Lord, protect me from sinning. అయితే పొద్దునే అంటాను, ప్రభువా పాపం చేయకుండా కాపాడండి. Night I pray, Lord, forgive me all the sins. ప్రభువా రాత్రి సిద్ధపడికి ప్రభువా నేను చేసిన పాపాలన్నీ కూడా క్షమించని చేస్తున్నాను. Then one of the brothers who came to counsel me in the night said, మరి నేను అరితే ఉన్న పరిస్థితుల్లో ఒక సహోదరుడు వచ్చి నాకు సలహాను ఇస్తూ, and he said, all this time you confessed without faith. మరి ఈ సమయం అంతా కూడా నువ్వు ఒప్పుకున్నావు కానీ దాంట్లో విశ్వాసం లేదా అని చెప్పినాడు. Because God's word says, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తాడు, if you confess, నీవు ఒప్పుకుంటే He will forgive you, ఆయన నిన్ను క్షమిస్తాడు, and then He will cleanse you, make you a new creature. అంత మాత్రమే కాకుండా నిన్ను కడిగి శుద్ధి చేసి నిన్ను నవీనమైన సృష్టిగా మార్చివేస్తాడు. Then I said, what I have to do? అయితే నేను చెప్పినా నేనేం చేయాలయ్యా? They said, you confess you are a sinner and confess your sin to God. అయితే నీవు పాపమును ఒప్పుకో, నీ పాపములన్నీ కూడా దేవుని ఎదుట నువ్వు ఒప్పుకో అని చెప్పినారు. Ask Him to forgive you. మరి ప్రభువును క్షమించు అని ప్రభువుని అడిగి చెప్పినారు. Cleanse you with His precious blood He shed on the Calvary's cross. కల్వరీ శిలువపైన ప్రభు కార్చినటువంటి ఆ అమూల్యమైన రక్తములో నీ పాపములు కడుగు అని అడుగు అన్నాడు. And ask Him to come into your life and you dedicate your life. మరి ప్రభువా నా హృదయంలోనికి రా అని ప్రార్థన చేయి, అంత మాత్రమే కాకుండా నీ జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకో అని చెప్పినారు. I went aside. నేను పక్కకు వెళ్ళి I started confessing. నేను ఒప్పుకోవడం ప్రారంభించాను. What all I remembered I confessed. నాకు గుర్తున్న అంతా కూడా ఒప్పుకున్నాను. And then I told God, మరి నేను దేవునికి చెప్పినాను, there are many sins which I don't remember, forgive them also. ప్రభువా నాకు అనేకమైన పాపాలు నేను చేసిన నాకు గుర్తు కూడా లేదు ప్రభువా, నీవు దయచేసి ఆ పాపలను కూడా క్షమించని చెప్పినా. Come into my life now. ప్రభువా నా జీవితంలోకి ఇప్పుడే రా అని చెప్పినా. I need you. ప్రభువా I need you. ప్రభువా నువ్వు నాకు అవసరము. I need your forgiveness. ప్రభువా నీ క్షమాపణ నాకు అవసరం. I need your cleansing. ప్రభువా నీ శుద్ధీకరణ నాకు అవసరము. And come into my heart. నా హృదయంలోనికి రా ప్రభువా. I make you today the Lord of my life. నా జీవితంలో నేటి దినమునే నా ప్రభువుగా నిన్ను అంగీకరిస్తున్నాను. And after praying that prayer, ప్రార్థన చేసిన తర్వాత I came back to the brothers. తిరిగి సహోదరుల దగ్గరకు వచ్చి They asked me what happened. అయ్యా నీకు ఏం జరిగింది అని అడిగినారు. He said nothing happened. నేను చెప్పిన ఏం కాలేదండి అన్నాను. They looked at me from head to foot. పై నుండి కింద వరకు ఒకసారి చూశారు.